అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. సో ఈ రోజు మన ఆంధ్రప్రభ స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. సో ఎవరు అంటే కపిల్ మాస్టర్. పవన్ కళ్యాణ్ గారి తొలి ప్రేమ సినిమా నుంచి అండ్ ఇప్పుడు రాబోయే అంటే ఈ మంత్ జూలై 24న విడుదలయ్యే హరిహర వీరమల్లు వరకు సో కొరియోగ్రఫీ చేసిన మాస్టర్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఈ హరిహర వీరమల్లు మూవీ గురించి, అలాగే ఆయన ప్రయాణం అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆయన కొరియోగ్రఫీ ఫీల్డ్ గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హలో మాస్టర్. హలో అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి, సూపర్ గుడ్, ఆల్ వెల్ అండి. ఓకే. సో మీరు తొలి ప్రేమ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు కూడా సో కొరియోగ్రాఫర్ కింద వర్క్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 27 years అయిపోతుంది. సో అంటే అసలు మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మీకు డాన్స్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది? ఫస్ట్ మీ గురించి ఇంట్రొడక్షన్ చేయండి. హలో అండి, నేను కపిల్ మాస్టర్ అండి. D3 కపిల్ మాస్టర్ అంటారు. అండ్ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ టీమ్ కపిల్ మాస్టర్ అంటారు. సో మాది యాక్చువల్లీ ద ఫస్ట్ మూవీ యాజ్ అ డాన్సర్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ తొలి ప్రేమ అండి, 1997. సో 97 మూవీ లైక్ యూనో ఇక్కడ మన డాన్సర్స్ చాలా ఇబ్బందులో ఉన్నారు. మన డాన్సర్స్కి వర్క్ లేదు ఇక్కడ. సో కళ్యాణ్ సార్ ఏంటంటే ఇక్కడ వాళ్ళని డెవలప్ చేయాలి, మన మాస్టర్లను డెవలప్ చేయాలి, మన డాన్సర్స్ని డెవలప్ చేయాలి. ఎందుకు చెన్నై నుంచి తీసుకురావడం, బాంబే నుంచి ఎందుకు తీసుకురావడము, అది కాదు, సరే ఆడిషన్ పెడతా అని కళ్యాణ్ సార్ అండ్ హరీష్ భాయ్ అని ఒక పెద్ద మాస్టర్ ఉన్నారు. సో ఆయనే కళ్యాణ్ సార్ వచ్చేసి హరీష్ భాయ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకునేవాడు సెకండ్రాబాద్లో అక్కడికి వెళ్ళి నేర్చుకునేవాడు, డాన్స్ నేర్చుకునేవాడు. సో అప్పుడు తొలి ప్రేమ ఫస్ట్ 2 మూవీస్ కంటిన్యూ జరిగిపోయి, సుస్వాగతము, లైక్ గోకులంలో సీత, ఇలాంటివి ఫస్ట్ కంప్లీట్ అయింది. ఈ తొలి ప్రేమ సినిమాకి ఏంటంటే మంచి డాన్స్ నెంబర్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, డాన్సర్స్ కావాలని ఇప్పుడు ఆడిషన్స్ పెట్టారు. ఆడిషన్స్ పెడితే సెకండ్రాబాద్ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి అందరూ వచ్చారు. సో అందులో మేము కూడా ఉన్నాము, సెలక్షన్స్కి వచ్చాము. సో సెలక్షన్స్ జరిగినప్పుడు మాకు కళ్యాణ్ సార్ చూసి వీళ్ళు బాగున్నారు, ఈ అబ్బాయి బాగున్నాడు, వీళ్ళు బాగున్నారని అందులో నుంచి నేను, గణేష్ మాస్టర్ అండ్ సోనీ అని అతన్నాడు, రఘు మాస్టర్ అంటే వీళ్ళంతా జానీ మాస్టర్, మేమంతా అక్కడి నుంచి అప్పుడే మేము కార్డ్ తీసుకుని మాకు వర్క్ లేదు, ఆడిషన్స్ జరుగుతున్నాయి అనే టైంలో మేము సెకండ్రాబాద్ వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చాము. అక్కడ ఇచ్చిన తర్వాత కళ్యాణ్ సారే అక్కడ కూర్చొని వీళ్ళు బాగున్నారు, వీళ్ళని తీసుకోండి అని ఆయన సొంతంగా సెలెక్ట్ చేశారు, ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు. సో మన దగ్గర కూడా డాన్సర్స్ ఉన్నారు, వెరీ గుడ్, ఇప్పటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మనమే డెవలప్ చేసుకుందామని తను కళ్యాణ్ సార్ వచ్చేసి ఓకే ఈ బాయ్స్ ఓకే అని ఒక 20 members సెలెక్ట్ చేశాడు అక్కడ. సో అప్పుడు చాలా తక్కువ మన దగ్గర డాన్సర్స్ అనేది, 97లో అంటే డాన్సర్స్ ఎవరు లేరు అప్పుడు. సో ఎక్కడో అక్కడక్కడ ఉండేవాళ్ళు, అయినా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక 40-50 members వచ్చారు. సో సెలెక్ట్ చేసి పెట్టాడు పాప ఆయన, కళ్యాణ్ సార్ దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. ఈజ్ ఎ కొరియోగ్రాఫర్ కళ్యాణ్ సార్, అండ్ ఇంకా సూపర్ స్టార్ అనుకోండి, మీకు యాక్టింగ్లో తెలుసు కదండి. సో అండ్ మార్షల్ ఆర్ట్స్, డాన్సింగ్ అన్నీ బాగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కొరియోగ్రఫీ ఎలా ఉంటుందంటే, సో నార్మల్గా మనం బయట చూసేటట్టుగానే కొంచెం సీరియస్గా గంభీరంగా ఉంటారా, లేదంటే జాయిలీగా అందరితో కలిసిపోతూ ఉంటారా? ఆయన బయట ఉన్నప్పుడు వేరుగా ఉంటాడు, అంటే బయట ఉన్నప్పుడు ఏంటంటే పొలిటికల్గా అది వేరు. వన్స్ ఇండస్ట్రీకి వచ్చారంటే ఆయన పాత ఇంటికి ఎలా వస్తాడో సో అలా అందరినీ పలకరిస్తాడు. నాట్ ఓన్లీ ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ పలకరిస్తాడు ఆయన. ఎలా ఉన్నావు రమేష్ అంటే నన్ను రమేష్ అని పిలుస్తాడు, రమేష్ ఎలా ఉన్నావు అంటాడు. సో అందరినీ అడుగుతాడు, ఎలా ఉన్నారు, బాగున్నారా, వర్క్ జరుగుతుందా, మీకు వర్క్ ఉందా, వర్క్ జరుగుతుందా, చేస్తున్నారా అంటే ఫైన్ సార్, బాగుంది సార్, చేస్తున్నాం. అందరి బాగు కోరే తను. మాకు బాధ ఏంటంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడని అంతే. ఇప్పుడు మా దగ్గర ఉన్న మనిషి, మా ఇండస్ట్రీలో ఆయన ఉంటే మాకు ఒక అండ, మాకు ఒక మమ్మల్ని ఈ రోజు కూడా మేము డాన్స్ మాస్టర్లు అయ్యాము అంటే బికాజ్ ఆఫ్ కళ్యాణ్ సార్ వల్లనే అండ్ మా హరీష్ భాయ్ మా గురువు వల్లనే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన అంత టైము, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఇచ్చిన సపోర్టు ఎవరు ఇవ్వలేదండి. సో ఇప్పుడు సార్ లేడు, మాకు కొంచెం బాధగా ఉంది. బట్ ఏంటంటే ఓకే, మా ఒక్కరి కోసం కాదు, అక్కడ లక్షలాది మంది జనాలు ఉన్నారు. సో వాళ్ళ కోసం వెళ్ళాడు సార్. డెఫినెట్లీ సార్ రీచ్ అవుతాడు, నాట్ ఓన్లీ సీఎం, పిఎం కూడా అవుతాడు.
ఆ గట్టి నమ్మకం మాకుంది. వై ప్రౌడ్ ఆఫ్ అవర్ పవన్ సార్. ఓకే. సో మీ 27 ఇయర్స్ జర్నీలో పవన్ కళ్యాణ్ గారితోనే కాకుండా చాలా మందితో వర్క్ చేశారు. సో అంటే మిగిలిన హీరోస్‌తో ఎట్లా ఉంది మీ ఎక్స్‌పీరియన్స్? ఇంకా ఎంతమందితో మీరు వర్క్ చేశారు? నేను యాక్చువల్లీ నేను మాస్టర్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే అల్లు అర్జున్ బన్నీ సార్ ఉన్నారు కదా. సో తను ఏంటంటే మెయిన్ ఎవరికి ఎవరి దగ్గర టాలెంట్ ఉంది అంటే ఫస్ట్ వాళ్ళని పికప్ చేస్తాడు, వాళ్ళని క్యాచ్ చేస్తాడు. బన్నీ సార్, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, వాళ్ళని పిలవండి, ఒకసారి డెమో చేసి ఇవ్వమనండి అన్నాడు. సో అలానే నేను ఒక డెమో చేసి అల్యూమినియం ఫ్యాక్టరీలో డెమో చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్ళి బన్నీ సార్కి ఇచ్చాను నేను. సార్ చూడండి సార్, షెడ్లో అప్పుడు ఫిల్మ్ నగర్ షెడ్లో అపోలో పక్కన షెడ్ ఉండేది సార్ది. ఆ షెడ్లోకి వెళ్ళి చూపించాను. చూశాడు, 2 times చూశాడు, 3 times చూశాడు. అతను బండిలో కూర్చోబెట్టుకొని ఓకే డన్ అని కూర్చోబెట్టుకొని ప్రసాద్ ల్యాబ్స్ తీసుకెళ్ళి, ప్రసాద్ ల్యాబ్స్లో క్రిష్ గారు ఉన్నారు డైరెక్టర్ గారు. క్రిష్ గారు సార్కి చెప్పారు ఇతను కపిల్ మాస్టర్. అప్పటికి మాస్టర్ అవ్వలేదు నేను. ఆయన పరిచయం చూడండి బన్నీ సార్ది, ఇతను కపిల్ మాస్టర్ అండి. అప్పుడే అతని నోట్లో నుంచే ఇతను కపిల్ మాస్టర్ అన్నాడు. నాకేమో షోరింగ్ అవుతుంది ఇలా. అలా అవునా, ఓకే హాయ్ కూర్చోండి అన్నది. కూర్చున్న తర్వాత నేను డెమో చూశాను, బాగుంది డెమో అని. సో బన్నీ సార్కి ఎందుకు అంత కనెక్ట్ అయిందంటే నేను చేసిన డెమో కాస్ట్యూమ్ అంతా వైట్ కాస్ట్యూమ్. సో దాని బిఫోర్ 3-4 daysలో సాంగ్లోనే బాంబే నుంచి మాస్టర్ వచ్చాడు. ఆ మాస్టర్ కూడా సేమ్ వైట్ కాస్ట్యూమ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర సాంగ్ చేశారు వాళ్ళు. సో ఇది బన్నీ సార్ అరే ఏంటి ఇది, అన్ఫార్చునేట్లీ ఒక పిక్ కూడా బయటకు వెళ్ళలేదు. ఇంత స్టైలిష్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అనుకున్న దానికి బాగుంది. సరే కపిల్ చేయండి మీరు, బట్ ఇంత డాన్స్ నెంబర్ లేదు, మౌంటేజ్ సాంగ్ ఉంది, సినిమా అంతా ఆ సాంగ్లోనే ట్రావెల్ అవుతుంది, మీరు చేయండి అంటే నాకు క్వశ్చన్ మార్క్. అది నాకు భయము. చేస్తే డాన్స్ నెంబర్ చేయాలి, ఎందుకంటే డాన్స్ నెంబర్ అంటే డాన్స్లోనే లైఫ్ మనకు ఉంది. సో మౌంటేజ్ సాంగ్ ఏంటంటే లైక్ డైరెక్షన్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నాకు సాంగ్ చేసిన తర్వాత తెలిసింది అన్నిటికంటే డేంజర్ మౌంటేజ్ సాంగ్ అని. డాన్స్ అంటే ఎలాగలా డాన్స్ చేసేస్తాం, కానీ మౌంటేజ్ సాంగ్ ఏంటంటే సినిమాకు రిలేటెడ్గా అండ్ అవుట్ వెళ్ళకుండా ఎక్కడ దాటకుండా, సో ఆ కంటెంట్ ఆ స్టోరీలోనే మనం ఒక స్టోరీ క్రియేట్ చేసి యాజ్ ఎ డైరెక్టర్గా వాళ్ళు లైన్ చెప్తే ఆ లైన్కి మనం డైరెక్టర్గా క్రియేట్ చేసి సో ఫైనల్లీ అవుట్పుట్ ఇచ్చాము. అండ్ వెరీ హ్యాపీ బన్నీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. టుడే మీ కపిల్ మాస్టర్ సార్ మీరు ఇచ్చిన బిరుదు సార్ నాకు అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడున్నా బాగుండాలి సార్, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ బన్నీ సార్, లవ్ యూ సార్. అంటే ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, సో ఒక్కొక్క డిఫరెంట్ వే అనేది ఉంటుంది. సో అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మీరు కొరియోగ్రఫీ చేస్తారా? అంటే ఏ హీరోకి ఎట్లా? అబ్సల్యూట్లీ కరెక్ట్, మీరు అన్నది మంచి పాయింట్ అడిగారు మీరు. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను బ్రహ్మానందం సార్తో సాంగ్ చేశాను అండ్ ప్రభుదేవ్ సార్తో గ్రూప్లో డాన్సర్గా చేశాను. అండ్ ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటుంది. ప్రభుదేవ్ సార్ది ఆయన లాంగ్వేజ్ సింగిల్ కౌంట్ ఉంటుంది, ఫాస్ట్నెస్ ఉంటుంది. అది దెన్ బ్రహ్మానందం సార్ వచ్చే వరకు ఆయన మ్యూజిక్లో ఆయన ఏం చేస్తే అది పట్టుకోవాలి, ఆ బాడీ లాంగ్వేజ్ పట్టుకోవాలి మనం. సో ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ఈ బాడీ లాంగ్వేజ్ వీ క్రియేట్ దట్ మూమెంట్స్. అతను ఏం చేయగలుగుతాడు. సో అలా మనం ఒక్కొక్క హీరోతోనే ఇంటరాక్ట్ అయినప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో ఆయన ఎలా చేయగలుగుతాడు, సో అది తీసుకొని మనం చేస్తాము, దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం మనం అంతే. సో అంటే ఇప్పటి వరకు మీరు మాస్టర్గా ఎంతమందికి డాన్స్ నేర్పించారా? అండ్ మీ ద్వారా ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారా మాస్టర్స్ ఎవరైనా? మా ద్వారా అంటే నా గ్రూప్లో గణేష్ మాస్టర్ ఉన్నాడు. ఆయన ఫిలిం ఇండస్ట్రీ గణేష్ మాస్టర్ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందుకు మేమంతా కలిసి ఒక గ్రూప్లో చేసేవాళ్ళము. అంటే నియర్ లాలాపేట అని ఉంది మల్కాజ్గిరిలో, అక్కడ మాది డాన్స్ క్లాస్ ఉండేది. గణేష్ మాస్టర్ అండ్ భాను మాస్టర్ ఈరోజు పెద్ద ఫేమస్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్. సో ఆ భాను మాస్టర్ కానీ అండ్ రఘు మాస్టర్ అని వీళ్ళంతా నా దగ్గర అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎక్కువ గణేష్ మాస్టర్ భాను మాస్టర్ నా దగ్గరే ఉన్నారు. నా దగ్గర డాన్స్ క్లాస్ నేర్చుకొని వాళ్ళు కష్టపడ్డారు. షూస్ లేకుండా కింద రోడ్లో ఆడుతూ ఫింగర్స్ పగిలిపోయి బ్లడ్ వెళ్తూ ఫుడ్ లేక ఎంత కష్టపడ్డారంటే వాళ్ళు నిజంగా. అండ్ మేము కూడా కష్టపడ్డామండి. వాళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. ఇంకా అరే ఇది కదా డాన్స్ అంటే, ఇది కాదని
ఆయనే హ్యాట్సాప్ ఆయన నిలబెట్టుకున్నాడు గణేష్ మాస్టర్. అండ్ భాను మాస్టర్ ఆబ్వియస్లీ ఆయన చాలా బాగా కష్టపడతాడు. ఇంట్రెస్ట్ ఆయన కొరియోగ్రఫీ అంటే. భాను ఈరోజు మంచి నెంబర్ 1 స్టేజ్లో ఉన్నాడు. వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే నా దగ్గర మా ఫ్రెండ్స్ నా వాళ్ళు ఒక మంచి టాప్లో ఉన్నారు. వెరీ హ్యాపీ, గర్వంగా చెప్పుకోవచ్చు. ఎస్, మాతో పాటు హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. గణేష్ మాస్టర్ అండ్ భాను మాస్టర్ లవ్ యూ. సార్ అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే చాలా కష్టాలు ఉంటాయి, అంటే అంత తొందరగా ఛాన్సెస్ అనేవి రావు, సో చాలా కష్టపడాలి. సో అప్పట్లో ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఎట్లా ఉంది అసలు? సో ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఎవరి నుంచి వస్తుంది? అంటే హీరో సపోర్ట్ చేస్తారా, ప్రొడ్యూసర్సా? సో మీకు ఎట్లా ఉంది అసలు ప్రజెంట్ ఇండస్ట్రీ? యాక్చువల్లీ అప్పుడు అంటే మనకు మీడియా లేదండి. మేము చేసినప్పుడు, మేము గ్రూప్ డాన్సర్ చేసినప్పుడు, అసిస్టెంట్ చేసినప్పుడు మీడియా లేదు. సో మేము అప్పుడు చేసిన ఇప్పుడు చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే చేశారులే, ఒక నెగిటివ్ పాయింట్ కింద వెళ్తుంది. బట్ ఇప్పుడు చేసిన వాళ్ళకి మీడియా, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, సో లాట్ ఆఫ్ స్కోప్. సో మేము అది చేసాం, ఇది చేసామని చెప్పుకోవడం మేము చెప్పుకోలేదు ఎక్కడ కూడా. ఇలాంటి మీరు పిలిచి ఇంటర్వ్యూస్ అడిగినప్పుడే చెప్పుకుంటాం మేము, అట్లా బయట మేము చెప్పుకోము. బట్ అప్పుడు మంచి అవకాశాలు అంటే అప్పుడు తక్కువ ఉండి చెప్పాను కదండి. డాన్స్ మాస్టర్స్ అన్ని చెన్నై నుంచే తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నది మంచి స్కోప్ ఉంది. మన జానీ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్, భాను, వీళ్ళంతా మన డైరెక్టర్లు మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళు బిజీ ఉన్నారు, ఇప్పుడు అంతా బాగున్నది. బట్ ఏంటంటే ఎంత చేసినా ఈరోజు సాంగ్ చేసి రేపు మళ్ళీ ఆఫీస్ తిరగాల్సిందే. మన ఇంటికి ఎవరు రారండి, మనకి ఎవరు ఫోన్ చేయరు, మనమే తిరగాలి, మనమే సాంగ్ చేసినాం, మనమే తిరగాలి. సో అది మా వర్క్. అది ఒకటి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మాస్టర్ సెటిల్ అయిపోయాడు, ఈ మాస్టర్ ఇలా ఉన్నారు అని ఎప్పుడూ ఉండదండి. ఆ మాస్టర్ సెటిల్ అయిపోయాడు, ఎంత చెట్టుకు అంతే గాలి. ఆ మాస్టర్ సెటిల్ అయ్యాడు అని మనం అనుకుంటాం, కానీ ఆయనకి ఎంత ఉంటుందో తెలియదు కదా. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే, డెఫినెట్లీ తిరగాల్సిందే. కొత్తగా వచ్చే వాళ్ళలాగే ఎక్స్పీరియన్స్ తిరగాల్సిందే. బట్ ఏంటంటే కొంతమంది ఉన్నారు మాస్టర్స్, పెద్దవాళ్ళు, లైక్ శేఖర్ మాస్టర్ కానీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఒక స్టార్డమ్ అనేది ఉంటుంది. లైక్ జానీ కూడా అలానే ఉన్నాడు. సో వాళ్ళు మంచి సెటిల్, వాళ్ళకి చెప్పవచ్చు వాళ్ళు సెటిల్ అయ్యారని. సో ఇప్పుడు మేము ఎంత చేసినా అంతే ఉంటుందండి మాకు. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ హరిహర వీరమల్లు రాబోతుంది. సో ఫ్యాన్స్ చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడబోతున్నాం మేము అసలు? బ్యూటిఫుల్, అమేజింగ్. ఒక సాంగ్ ఉందండి, మేము చేసాము, అంటే గణేష్ మాస్టర్ చేశాడు. ఇక్కడ ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ థింగ్, పవన్ కళ్యాణ్ గారి సాంగ్ గణేష్ మాస్టర్ చేస్తే ఒక్కడు ఉంటాడండి. మా మాస్టర్స్ అంతా కలిసి అక్కడ ఉంటాము. ఎందుకంటే ఆ గ్రూపు ఎవరు పిలవరు, మేమే వెళ్తామండి. మేము వెళ్తే మా కళ్యాణ్ సార్ ఉన్నాడు, మా గణేష్ మాస్టర్ సాంగ్ చేస్తున్నాడు, మమ్మల్ని ఎవరు ఆపటోళ్ళు అక్కడ ఎవరు ఉండరు. మేమే వెళ్ళిపోతాం. మేమే వెళ్ళిపోయి మాస్టర్తో కోఆర్డినేషన్ చేసుకొని, కళ్యాణ్ సార్ పిలుస్తాడు, ఎవరెవరు వచ్చారు, అందరు వచ్చారా అని చెప్పాను మీకు ఇంతకుముందుకి. అందరినీ పిలుస్తాడు, ఎవరు రాలేదు అందరు పిలిచి అందరికి ఎలా ఉన్నారు అని అడుగుతాడు. అడిగిన తర్వాత హరి వీరవల్లలో దాంట్లో కూడా బాగా ఫస్ట్ టైం చేసినప్పుడు కోవిడ్ వచ్చిందండి. ఫస్ట్ 4 days చేసాము, ఇంకా 3 days బ్యాలెన్స్ ఉంది. కోవిడ్ వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ కోవిడ్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసాం, మళ్ళీ షూట్ చేసాం అది. సో ఆ టైంలో కూడా అందరం ఉన్నాం అక్కడే. ఆయన అన్నాడు వెరీ గుడ్. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత హరిహర వీరమల్లు షూట్ చేస్తున్నాడు. ఫస్ట్ కోవిడ్లో డాన్స్ మూమెంట్లు చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, అంటున్నాడు మాత్రం. అంటాడు ఏంటి ఇది, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని సినిమాలు చేసాము అసలు తెలియట్లేదు, భయం వేస్తుంది కెమెరా ముందు అంటున్నాడు కళ్యాణ్ సార్. భలేవారు సార్, మీరేం సార్ అలా అంటారు అని మేము, మా అంతా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మేము ఎంకరేజ్ బాగా చేస్తాం కళ్యాణ్ సార్కి. ఆయన అంటే మాకు చాలా ఇష్టము, ప్రేమ, అభిమానము. ఆయన చాలా చాలా ఎలా ఉంటాడంటే ఎవరికి ఏమైనా ఫస్ట్ రియాక్ట్ అయ్యేది కళ్యాణ్ సార్. అంటే ఇండస్ట్రీ నుంచి మీకు పెద్ద సపోర్ట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. 100% అండి. కళ్యాణ్ సార్ లేని మేము లేము ఈరోజు, తొలి ప్రేమ లేని మేము లేము ఈరోజు, మా హరీష్ పై మాస్టర్ లేని మేము ఈరోజు లేము, నేను గణేష్ మాస్టర్, రఘు మాస్టర్, పవన్, ఎవరు లేము. బికాజ్ ఆఫ్ కళ్యాణ్ సార్. ఆయన ఒక చెట్టు విత్తనం నాటాడండి కళ్యాణ్ సార్, అది అలా పెరిగి వృక్షమై
అందులో నుంచి గణేష్ మాస్టరు, భాను మాస్టరు, కపిల్ మాస్టరు, జానీ మాస్టర్. సో ఇలా ఈరోజు ఇంతమంది మాస్టర్లు ఉన్నారంటే బికాస్ ఆఫ్ కళ్యాణ్ సార్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఓజీ కూడా వస్తుంది కదా, ఓజీ కూడా మీరు వర్క్ చేస్తున్నారా? యాక్చువల్లీ మీకు ఇది రివీల్ చేయాలో వద్దో తెలియదు, బట్ చెప్తున్నాను. అసలు నా సంతోషం ఆపుకోలేక. నేను కళ్యాణ్ సార్కి ఒక బీజియంలో లైక్ ఎలివేషన్ షాట్స్ ఉంటాయండి. ఆ ఎలివేషన్ షాట్స్ నేను క్రియేట్ చేశాను. కళ్యాణ్ సార్ ఇలా వస్తే బాగుంటుంది, ఇలా 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 నడిస్తే బాగుంటుంది, ఇలా ఫైట్ చేస్తే బాగుంటుంది, ఇలా డాన్స్ చేస్తే బాగుంటుందని ఒక స్కెచ్ బోర్డ్ వేసుకున్నాను. సో బిఫోర్ వెళ్ళి చెప్పాను, లైక్ హరిహర వీరమల్లు జరిగినప్పుడు, సార్ ఇలా అనుకుంటున్నాను సార్, మిమ్మల్ని ఇలా చూపించాలి అని ఒకటి ఉంది సార్ అంటే, సరే స్కెచ్ బోర్డ్ వేసుకో నాకు క్లారిటీగా చూపించన్నాడు. నెక్స్ట్ టైం మళ్ళీ స్కెచ్ బోర్డ్ వేసుకొని మళ్ళీ షూటింగ్ జరిగినప్పుడు వెళ్ళాను, సార్ ఇలా ఉంటుంది సార్, ఇది ఫస్ట్ ఇంట్రో సార్, సెకండ్ షార్ట్ ఇది అంటే ఆయన లేచి నా మైండ్లో కూడా రాలేదు అని హరీష్ పైన పిలిచి, చూడు ఎంత బాగా చేశాడో, ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ హ్యాపీ అని, మనం చేస్తున్నాం సాంగ్ అన్నాడు. కళ్యాణ్ సార్ డెఫినెట్లీ చేశాను సార్ ఒక సాంగ్. నేను అన్నాను, సార్ డాన్సర్గా మీరే ఇచ్చారు అవకాశము, మాస్టర్ కూడా ఒక్క సాంగ్ ఇవ్వండి సార్, లైఫ్ సెట్ అయిపోతుంది మాది అన్నాను. అంటే చేద్దాం కపిల్, డెఫినెట్లీ చేద్దాం, రమేష్ చేద్దాం, తప్పకుండా చేద్దామని అప్పుడు మాటిచ్చాడు సార్. తర్వాత పొలిటికల్లో బిజీ అయిపోయాడు సార్. సో మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఓజీ కలవాలి మళ్ళీ సూన్. సో నా సోలో వస్తుంది, నేను ఒక్కనే ఉంటాను అప్పుడు. స్పెషలైజేషన్గా అతను కళ్యాణ్ సార్కి ఒక ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి, వండర్ఫుల్గా ఉంటాయి. యూ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ ద సిల్వర్ స్క్రీన్. మీరు ఇప్పటివరకు అలాంటి షార్ట్స్ చూడలేదు మీరు. ఓకే, అది దట్ ఈస్ ఓన్లీ కళ్యాణ్ సార్కి. అది వేరే వాళ్ళు చేస్తే ఆ ఆడియన్స్ సెట్ కారు. ఆయన నడుస్తూ ఆయన ఇలా అంటేనే ఇంకా అది వేరుంటుంది, ఆయన స్టైలే అది. అందులో ఏంటంటే ప్రతి ఒక్క షాట్ మీకు ఇంట్రడక్షన్ షాటే ఉంటుంది, ప్రతి షాట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అసలు నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా అది ఎప్పుడు అంటే టైం రావాలని, జస్ట్ వెయిట్ అండ్ సీ ఇట్, అంతే. వెయిటింగ్ చూస్తున్నాం సార్, ఎప్పుడు కలుస్తానో తెలియదు. సో అంటే ఇంతకు ముందు ఎప్పుడైతే ఏపీ డిప్యూటీ సీఎం అవ్వలేదో, సో ఇంతకు ముందు కూడా సార్ చాలా సినిమాలు చేశారు. ఆఫ్టర్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డైరెక్టర్స్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. సో స్క్రిప్ట్ పరంగా అలాగే సీన్స్ పరంగా చాలా జాగ్రత్తగా రాయాలి అని చెప్పేసి. సో డాన్స్లో కూడా ఏమైనా అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టారా హరిహర వీరమల్లులో? నో, ఇన్వాల్వ్ కాదండి, డాన్స్లో ఇన్వాల్వ్ కాదు సార్. ఓకే, సార్ ఏంటంటే డాన్స్ ఎక్కువ, అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈజ్ ద నంబర్ 1 డాన్సర్. మీకు తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ సీన్లో దిగి తగ మేడ్ ఇన్ ఆంధ్ర ఆ వేవ్ తీస్తాడు. అది అసలు సాంగ్ ఉందండి, రేణు దేశమైంది ఇతనిది సాంగ్ ఉందండి, ఏ చికిత్త గుమస్తాస్, ఆ సాంగ్లో చేస్తాడు మూమెంట్, అది బ్రేక్ వేవ్ చేస్తాడు, ఎక్సలెంట్ చేస్తాడు, మంచి డాన్సర్. బట్ ఏంటంటే సార్ కొంచెం అటు డైవర్ట్ అయ్యి అటు అలా వెళ్ళడం వల్ల కొంచెం పొలిటికల్గా బిజీ అయి ఉండి డాన్స్ కొంచెం తగ్గించాడు. చేస్తాడు కానీ పాపం ఆ షెడ్యూల్ అది బిజీ ఉంటాడు, వస్తాడు, యాక్షన్ చూస్తాడు వెళ్ళిపోతాడు. అంటే అయినా కానీ కొంచెం కష్టపెట్టించాంలేండి హరిహర వీరమల్లు. కుల్లగొట్టి నాదిరో ఆ టవల్ చిన్న దాంతో చేయించాము, బాగా చేశాడు. అది క్రెడిట్ గోస్ టు మా గణేష్ మాస్టర్ గారిని. అంటే కొంతమంది కొన్ని సినిమాల్లో కొన్ని సాంగ్స్లో కొన్ని డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అవును, ఒక స్టెప్స్ అనేది ఉంటుంది. సో అట్లాంటి స్టెప్స్ మీరు ఎలా కంపోజ్ చేస్తారు? అంటే డిఫరెంట్గా కావాలన్నా కూడా, సో అంటే దానికి టైం టేకింగ్ కానివ్వండి ఏమైనా ఉంటుందా? మనకేంటంటే ఫస్ట్ ఆడియో వచ్చిన తర్వాత మనం కంపోజ్ హీరో అకార్డింగ్ టు హీరో, ఇతను డాన్స్ బాగా చేయగలుగుతాడు, సో ఇతను హుక్ స్టెప్ పెట్టాలి, ఫ్లోరింగ్ ఉండాలి, ఫ్లోరింగ్ మూమెంట్ పెట్టాలి. సో ఫ్లోరింగ్లో ఏది బాగుంటుంది, ఒక 10-15 కంపోజ్ చేసి పెడతాం. సో అందులో ద బెస్ట్ ఆయనకు చూపెడతాం. మీరు సార్ మీకు ఏది చేయగలుగుతారు ఇందులో అని అది చూపెట్టినప్పుడల్లా ఇది బాగుంది, ఈ స్టెప్ చేయండి అని అంటారు. సో అలా కంపోజింగ్ అవుతుంటుంది అనమాట. అంటే ఒక హీరో ఎన్ని రోజులు రిహార్సల్స్ చేస్తారు? అంటే సాంగ్కి ముందు రిహార్సల్స్ చేసుకుంటారు కదా, సో అవి ఎన్ని రోజుల ముందు చేసుకుంటూ ఉంటారు? మనకు షూటింగ్ బిఫోర్ ఒక 2 days రిహార్సల్స్ ఉంటాయి. కంపోజింగ్ మాకు 2 days పడుతుందండి. అంటే హీరో అకార్డింగ్ టు హీరో కంపోజింగ్ విత్ డాన్సర్స్ కాంబినేషన్ కానీ లైక్ ఫార్మేషన్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్గా చేయాలి, ఇది కొత్తగా చేయాలి, కొత్తది అనుకుంటే చాలా బాగుండాలని మేము 2 days కంపోజ్ చేసి
విత్ డాన్సెస్తో కంపోజ్ అయిన తర్వాత అప్పుడు హీరోని పిలుస్తాం. హీరోని పిలిచి ఇది సార్ అంటారు. సో ఆయన హీరో ఇప్పుడు రామ్ చరణ్ సార్ ఉన్నారు, రామ్ గారు ఉన్నారు, అండ్ కొంతమంది మంచి డాన్సర్స్ ఉన్నారు, లైక్ బెల్లంకొండ సురేష్, సీను గారు, లైక్ ఇంకా పెద్ద పెద్ద డాన్స్ సుధీర్ బాబు, వీళ్ళందరూ ఉన్నారు డాన్స్ ఆది. వీళ్ళు ఏంటంటే మంచి డాన్సర్స్ వాళ్ళు. సో మీరు ఈ స్టెప్ చేస్తే బాగుంటుంది సార్ అని మేము చెప్తాం. సో దాన్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ టు మోల్డ్ చేసుకొని వాళ్ళు చేస్తారనమాట. అంటే ఇప్పుడు ఏ సాంగ్ అయినా కొరియోగ్రఫీ అండ్ మీరు అన్ని స్టెప్స్ అలాగే రిహార్సల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని అంటే చేంజ్ అవుతాయి డెఫినెట్లీ అవుతాయండి. అక్కడ అకార్డింగ్ టు సెట్ మనకి సెట్ కూడా ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఎలా ఉందంటే సెట్లోనే చేస్తున్నారు. ఫ్లోర్ ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా ఉంటుంది, ఒక బ్లాక్ని చూసి ఆ మూమెంట్ ఇక్కడ బ్లాక్ పెడదామంటే సెట్ అవ్వదు. సో ఆన్ ది స్పాట్ చేంజ్ చేయవలసి వస్తుంది. అక్కడ ఫ్లోరింగ్ చేసాము, ఇక్కడ కింద మట్టి ఉంది, కింద ఫ్లోరింగ్ చేయలేము. సో అకార్డింగ్ టు దట్ మనం ఏంటంటే ఈ సెట్ ఉంది, స్టాండ్ ఉంది, ఈ ఫ్లోరింగ్ ఇక్కడ చేయలేము, సో అప్రాక్ చేయాలన్నప్పుడు అక్కడ ఆన్ ది స్పాట్లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. బట్ మెయిన్ హుక్ స్టెప్స్ మాత్రం అలా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు హీరోస్ ఆన్ సెట్స్కి వెళ్ళిన తర్వాత అలాగే రిహార్సల్స్ అప్పుడు కొన్ని స్టెప్స్ చేంజ్ చేయమని కానీ ఇట్లా ఏమైనా అడుగుతూ ఉంటారా? అడుగుతారు. వాళ్ళకి ఏంటంటే హీరోలు కూడా ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అది బాగా చేయాలి, మనం ఈ స్టెప్ ఇలా చేస్తే బాగుంటుంది, ఏదో బాగా మాస్టర్ గారు చేశారు, మాస్టర్ దాన్ని కొంచెం చేంజ్ చేయండి అంటారు. సో ఆన్ ది స్పాట్లో మనం ఒక 5 minutes కూర్చోండి సార్, ఒక 10 minutes కూర్చోండి అని ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చోబెట్టి మేము కొంచెం వాటి చేంజ్ చేస్తాం. అసిస్టెంట్స్ ఉంటారు వాళ్ళ, రైట్ టర్న్ లెఫ్ట్ అని తిరిగి కొంచెం ఆ మూమెంట్ చేంజ్ చేసి సార్ ఒకసారి చూడండి అంటాం. ఓకే డన్, వెరీ గుడ్, అట్లా చేంజెస్ ఆన్ ది స్పాట్లో ఉంటుంది. బట్ మెయిన్ కొరియోగ్రఫీ మాత్రం మనకి రిహార్సల్ హాల్లోనే కంప్లీట్ అవుతుంది. కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు మేము చేసే సినిమాలు అంటే చిన్న సినిమాలు ఉంటాయండి. చిన్న సినిమాల్లో మనకి ఏంటంటే వాళ్ళు హాల్కు అంటే హాల్ ఉంటుంది, మనం ఫస్ట్ హాల్ బుక్ చేసుకోవాలి. హాల్ బుక్ చేసుకోవాలంటే అమౌంట్ కట్టాలి. సో చిన్న సినిమా వాళ్ళకి కుదరదు. సో మేమే రికమెండ్ చేసి ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సత్య మాస్టర్ ఉన్నారు, భాను మాస్టర్ ఉన్నారు, వాళ్ళకు హాల్స్ ఉంటాయి. సత్య మాస్టర్ డార్లింగ్ నేను ఇట్లా ఒక 1 day రిహార్సల్స్ కావాలి, నాకు నేను అమౌంట్ తర్వాత ఇస్తానండి. ఓకే డార్లింగ్ చేసుకోండి తర్వాత అండి. సో అలా మేము కంపోజ్ చేసుకొని అలా రిక్వెస్ట్ చేసి కంపోజ్ చేసుకొని చిన్న సినిమాలకి రిహార్సల్స్ ఇవ్వరు, డాన్సర్స్ కూడా ఇవ్వరు. సో మేము బలవంతంగా ఒక 10 members ఉన్నప్పుడు 4 members పెడతాము, లేదా 2 members పెడతాం. అలా చేసుకుంటూ చిన్న సినిమాలకి అలా వెళ్తాం, అడ్జస్ట్ చేసుకుంటూ. అంటే బడ్జెట్ ఉండదు కదా చిన్న సినిమాలకి, వాళ్ళు పెద్దది కాకుండా చిన్నవి చేస్తుంటారు కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది. సో చిన్న బడ్జెట్కి చిన్నది, బట్ అలా ఇలా ఒకటి ఉండదండి, జడ్జ్మెంట్ అనేది ఒకటే ఉంటుంది. చిన్న సినిమాకైనా పెద్ద సినిమాకైనా అండ్ టీవీ సీరియల్కైనా ఒకటే మేము అవుట్పుట్ ఇస్తాం. అది మా కొరియోగ్రాఫర్స్కి మాకున్న గుడ్ విల్ అండి. అది ఇప్పుడు శేఖర్ మాస్టర్ అయినా చిన్నది ఏదైనా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ వచ్చినా ఆయన అదే అవుట్పుట్ ఇస్తాడు. జానీ మాస్టర్ అయినా ఎవరు ఇచ్చినా అదే అవుట్పుట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఒక బ్రాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ చేస్తే అది ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పేరు కూడా ఇది ఉండదు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ని పిలిపించుకొని ఒక ఆల్బమ్ సాంగ్ చేశారు అంటే జానీ మాస్టర్ పేరు అభిమానం ఉన్నది కాబట్టి అతను చేయించుకున్నారు. సో నెక్స్ట్ లెవెల్లో ఉండాలని, సో అలా మాది చేస్తాం. అలా ఆ కైండ్ ఆఫ్లో వెళ్తూ ఉంటాం. చిన్నది పెద్దదని కాదు, ప్రతిదానికి సీరియల్ కూడా మేము గుడ్ అవుట్పుట్ ఇస్తాం. సో ఈ మధ్యన ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న విషయం ఏంటంటే తెలుగు వాళ్ళకి కాకుండా తెలుగు ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, అంటే నార్త్ చెన్నై సైడ్ సో ఇట్లా ఇస్తున్నారని చెప్పేసి చాలా టాక్ అనేది వస్తుంది. సో అది మీరేమంటారు దాని గురించి? నిజమేనా? ఇందులో నిజం ఎంత ఉందండి? ఎందుకంటే ఇప్పుడు అంటే ఇంతకుముందు డీ షోస్ ఇవన్నీ చూసినా కూడా సో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ కంటెస్టెంట్స్ ఉండేవారు. సో ఇప్పుడు డీ షోస్ అన్ని చూస్తుంటే నార్త్ చెన్నై ఈ సైడ్ ఎక్కువైపోతుంది కదా. సో మన భాష రాలేని వాళ్ళని సో మన ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం ఇట్లా చేస్తున్నారు కదా. సో దీని గురించి మీరు ఏమంటారు? ఒకటేంటంటే అంటే మన తెలుగు వాళ్ళలో అంత టాలెంట్ లేదా ఏంటి మరి? లేదు, ఎవ్రీవన్ టాలెంట్ ఉంది. బట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ నేనేం చెప్పాలో అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెగ్యులర్గా చేస్తున్నాం. ఇప్పుడు బన్నీ సార్ ఉన్నారండి, నాకు డిఫరెంట్గా కావాలంటాడు, సాంగ్ డిఫరెంట్గా చెయ్యండి అంటారు.
టోటల్ డిఫరెంట్గా ఉండాలంటారు, ఈ ట్రెండ్కి ఉండాలంటారు. సో అలా ఒక శేఖర్ మాస్టర్తో కానీ అండ్ జానీ మాస్టర్తో అలా చేయించుకుంటాడు అతను. సో కొంతమంది ఏం చేస్తారంటే బాంబే నుంచి ఎందుకు పిలుస్తారంటే వాళ్ళ దగ్గర డాన్స్ తక్కువ ఉంటుంది, బట్ ఎక్విప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్విప్మెంట్ అంటే స్టైలిష్గా ఉంటారు, ఫారిన్ గర్ల్స్ ఉంటారు, లైక్ రష్యన్ గర్ల్స్ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఈ టెక్నికల్గా యూజ్ చేస్తారు వాళ్ళు. సో మనం అడిగితే, మనం టెక్నికల్గా మన వాళ్ళని అడిగితే అంత బడ్జెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయాలి, మన వాళ్ళు మనల్ని బిలీవ్ చేయాలి. అరే వాడికి ఒక సాంగ్ ఇద్దాంరా, వాడు ఏదో ఆలోచన ఉంది వాడికి, వాడు మాస్టర్ అంటే, వాడు కొత్తగా ఆడంట, లేదంటే పాత ఆడంటే, సీనియరే ఉన్నాడు, వాడికి ఒక సాంగ్ ఇద్దాము, వాడు ఏదో చెప్తున్నాడు, వాడు ఏం చేస్తాడో ఫస్ట్ చూద్దామని ఒక ఆడియో ఇస్తే రిహార్సల్ చేస్తే మనం చూపెడదాం. మనకి ఇప్పుడు చూడండి, గల్లీలో ఒక డాన్స్ మాస్టర్ ఉన్నాడు ఈ రోజుల్లో, యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది. సో మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, అవన్నీ మనం టీవీలో చూస్తున్నాం అండ్ యూట్యూబ్లో మొబైల్లో చూస్తున్నాం. మొబైల్లో చూసి ఈ స్టెప్ ఇలా కావాలంటే అందు స్పాట్లో వేసిస్తున్నాం మనం. సో అంత ట్రెండ్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పటికే అదే చెప్పాను కదండి, టెక్నికల్గా వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు అండ్ కొంచెం స్టైలిష్గా, హీరో స్టైలిష్గా చూపెడతారు కాబట్టి వాళ్ళని తెచ్చుకుంటారు. బట్ అది కూడా అవసరం లేదు ఇప్పుడు, ఈ రోజులలో అది కూడా అవసరం లేదు. ఎందుకంటే మన మాస్టర్స్తోనే వెళ్ళొచ్చు, మన లోకల్ మాస్టర్స్ ఉన్నారు, మన వాళ్ళతోనే ఎవరితో మాకు ఇలా కావాలి, హీరోకి నాకు ఇలా కావాలి సాంగ్ అని చేయించుకోండి. చేస్తారు కదా, డాన్స్ రాదని కాదు కదా, చేస్తాడు. ఏం చేయరు? మీకు పేరు ఏ మాస్టర్ని పిలవండి, యూనియన్కి రండి, యూనియన్లో ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు. సో ఈయనెవరు అనేవాడు చెప్పండి, ఈయన మాస్టర్, ఈ మాస్టర్, పలానా మాస్టర్, పలానా. మీకు ఎవరు నచ్చితే తీసుకోండి సార్, వాళ్ళు ఏం చేయలేదు, మంచి టాలెంటెడ్ ఉన్నారు, చూసుకోండి. సో అలా ఉంటే బాగుంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు మన యూనియన్ వరకు వచ్చి చూసే అంత సీన్ లేదు. సో వాళ్ళు ఫోన్ల మీద అక్కడ వెళ్తుంటాయి, బట్ జరుగుతుంటాయి అంతే. అంటే రికమెండేషన్లు కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది కదా. సో రికమెండేషన్ పరంగా, సో అంటే చాలా మంది రికమెండేషన్స్ చేస్తారు. సో అప్పుడు మిమ్మల్ని పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా కొత్త వాళ్ళని తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. బట్ ఏంటంటే మా యూనియన్ కూడా కొంచెం చాలా టైట్గా ఉంది. టైట్గా మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొత్త సినిమా ఎవరో వచ్చారు, డీలో చూశారు, డీలో డాన్సర్ ఎవరో బెంగళూరు అతను ఎవరో ఉంటారు, డాన్స్ వరకే చేస్తాడు అతను, డాన్స్ కొరియోగ్రఫీ చేయలేడు కదా. సెట్స్కి వచ్చిన తర్వాత నీకు 1 2 చెప్పాలి, 5 6 7 8 చెప్పాలి, కెమెరా చెప్పాలి, ఆర్టిస్ట్ల చూసుకోవాలి, డాన్సర్లను చూసుకోవాలి, ఇవన్నీ చేయలేడు కదా. ఓన్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ వరకే చేస్తారు వాళ్ళు, ఓన్లీ పర్ఫార్మెన్స్ వాళ్ళు, నాట్ డాన్స్ డైరెక్టర్స్. సో అలా ఉంటుంది. బట్ వాళ్ళు రికమెండ్ చేసినా మనం ఒకసారి మన యూనియన్కి పిలిచి మన వాళ్ళు అడుగుతారు, నువ్వేం చేస్తావు, ప్రీవియస్ ఏం చేస్తావు. వాళ్ళు ఏం చేయకుండా ఇప్పుడు ఏంటంటే కొంతమంది మా డైరెక్టర్లు కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు ఈ మాస్టర్ కావాలండి, ఏదైనా మేము చేయించుకుంటాం, మేము లాస్ అయినా చేయించుకుంటాం, పర్లేదు. బట్ ఏంటంటే లాస్ట్ ఫైనల్కి వచ్చేది అంటే మన మాస్టర్స్ అంటండి అని మనకే వస్తుంది పేరు. సో అక్కడ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది ఉన్నారు అలా. సో ఫైనల్గా వరల్డ్ వైడ్గా సో హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. సో అంటే చాలా వాయిదాలు వచ్చాయి ఈ మధ్యలో, చాలా హరిహర వీరమల్లు పైన చాలా డిస్కషన్స్ కూడా వచ్చాయి. సో అంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడబోతున్నాం, కొత్తగా చూడబోతున్నామా, అసలు ఏంటి? అంటే ట్రైలర్ ఆల్రెడీ పుష్ప 2నే క్రాస్ చేసేసింది. సో ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో నడుస్తుంది. సో అంటే సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి ఫ్యాన్స్? ఒకటండి, ఒక సినిమా వస్తుందంటే దాని వెనకాల ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి. సో అది అవన్నీ ఏం పట్టించుకోవద్దు. రేపు సినిమా రిలీజ్ అయినాక థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. సో మేము చెప్తే కూడా బాగుండదు. మా సాంగ్ ఒకటి అది ఎక్స్ట్రా ఆర్డినరీ, బట్ హిస్టారికల్ మూవీ అండ్ లైక్ పెట్రాటిక్ మూవీ, లైక్ రెండు కలిసి ఒక మంచి సినిమా. అది ఒక మెసేజ్ ఓరియంటెడ్, రియల్గా జరిగిన స్టోరీ. అది రియల్ అంటే అప్పట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు వద్దులేండి చెప్పడం, ముందే వైరల్ అవుతున్నది కదా. సో మంచి సినిమా అండి, అంటే సినిమా మంచి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కళ్యాణ్ సార్ని ఫస్ట్ టైం ఇలా చూడడం, ఒక భీమ్లా నాయక్లో పంచలో అది అల్టిమేట్, అది డిఫరెంట్ లుక్ అది. సో ఇందులో అది డిఫరెంట్ లుక్, ఇంకా ఓజీలో ఇంకా డిఫరెంట్ లుక్, యోధుడిలాగా
అంతే అంతే కదండి. ఓజీలో ఇంకా డిఫరెంట్ లుక్. అంటే ఒక వార్త కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏవైతే సైన్ చేశారో, సో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఇవి మాత్రమే చేస్తారు, ఇంకా సినిమాలకి దూరం అయిపోతున్నారు అని చెప్పేసి ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇందులో నిజం ఎంత ఉంది అసలు? నిజమేనా? తెలియదు మేడం. ఇప్పుడు ఆయన పొలిటికల్లో పాపం చాలా బిజీ ఉన్నాడు. మాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మా కళ్యాణ్ సార్ మాకు దూరం అవుతున్నాడని. కానీ మాకు మా ఇండస్ట్రీ పరంగా మాకు ఒక సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఆయన లేడు, మాకు సపోర్ట్ లేదు. ఆయన ఉంటే ఒక ధైర్యం ఉండేదండి, అంతే. సరే ఆయన మంచి కోసమే వెళ్తున్నాడు, హ్యాపీ. బట్ ఆయన ఎప్పటి నుంచో అనుకున్నాడు, ఏ సినిమా చేసినా అందులో పెట్రాటిక్ సాంగ్ ఉంటుంది. ఖుషీలో కానీ, ఏ మేరా జహా, ఐఎమ్ ఎన్ ఇండియన్. సో ప్రతి సినిమాలో అంటే ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉంది పవన్ కళ్యాణ్ పొలిటికల్గా. అంటే తొలి ప్రేమ పొలిటికల్ కాకుండా ఆయన ఒక దేశభక్తిని, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా సాంగ్ని ఇస్తాడు. ఆ సాంగ్లో మనం తెలుసుకోవచ్చు, అరే ఈయనకు పెట్రాటిక్ దేశభక్తి ఉన్నది అని. బట్ మీరు ఎంజాయ్ చేస్తారు హరిహర వీరమల్లు, అబ్సల్యూట్లీ. అండ్ ఓజీలో గాడ్ గ్రేస్ కళ్యాణ్ సార్ అవకాశం ఇస్తే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇక్కడ నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను ఒక విషయం చెప్తున్నాను. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కొరియోగ్రాఫర్స్ ఉన్నామండి, అవకాశాలు ఒకరోజు ఉంటాయి ఉండయి. సో 365 days మాకు వర్క్ ఉండదు. కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ రెస్పాండ్ ఉంటుంది. సో మేము ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుండి ఇంత వర్క్ చేసి కూడా మేము ఒక చిన్న డిసప్పాయింట్ అవుతాం. సో చెప్పాలి ఏంటంటే, మీరు వచ్చినప్పుడు ఆ సాంగ్కి క్యాపబుల్ కారా, క్యాపబుల్ కానప్పుడు మీరు ఆ ఆడియో ఇస్తే ఆ ఆడియోకి కొరియోగ్రఫీ చేసి ఇస్తాం. సో మీకు నచ్చితేనే సాంగ్ ఇవ్వండి సార్, లేకుంటే ఇవ్వకండి. ఇప్పుడు ఎవడో అనామకుడు అయితే రారు కదా మీ దగ్గరికి, పెద్ద డైరెక్టర్ల దగ్గర కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వీళ్ళందరి దగ్గర కానీ. ఎవరు పని తెలియని వాళ్ళు అయితే ఎవరు రారు కదా. ఏదో చిన్న వీధుల్లో డాన్సులు చేసుకునే వాళ్ళు రారు కదా. ఒక కొరియోగ్రఫర్ అయితేనే మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడేంత ధైర్యం ఉన్న కొరియోగ్రఫర్ చేసే అతనే వస్తారు. సో ప్లీజ్ అదొక్కటి అర్థం చేసుకోండి సార్, డైరెక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి చెప్పేది నా చిన్న విషయం సార్. ఇది మాకు అంటే మీకు చిన్న విషయం, మాకు పెద్ద విషయం. ప్లీజ్ మాకు ఇంకా అవకాశాలు ఇవ్వండి, మమ్మల్ని ప్రూవ్ చేసుకొనివ్వండి. నాతో పాటు మా కొలీగ్స్ ఉన్నారు, డాన్స్ మాస్టర్స్ ఉన్నారు, ఎంకరేజ్ చేయండి సార్ ప్లీజ్. అండ్ నా రిక్వెస్ట్, ఇది నా రిక్వెస్ట్ కాదు, మా అందరి రిక్వెస్ట్, మా తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ నుంచి మా అందరి రిక్వెస్ట్ అండి. మీరు ఆడియో ఇవ్వండి, కన్ఫర్మ్ మీకు నచ్చితేనే సాంగ్ ఇవ్వండి. అండ్ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఇది నా రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మా ఆంధ్రప్రభ స్టూడియోకి వచ్చి సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే. జై హింద్, జై పవర్ స్టార్ హరిహర వీరమల్లు. డోంట్ మిస్, థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి.